యువనాయకుడు ఉన్నాడంటే తిరుపతి హలో అమ్మా మీరే కదా మన మాజీ ఎంపీ రాజగోపాల్ అవుతుందా నువ్వుంటా సార్ రాజగోపాల్ చాలా ప్రోగ్రెస్ జరిగింది ఆయిల్ పామ్లో కూడా. డెఫినెట్గా నేను నా వంతు కృషి నేను చేస్తాను. నేను హెల్ప్ఫుల్గా ఉంటాను మీ అందరికీ. సో మీ నుంచి కూడా అంతే సహకారం కావాలి. థ్యాంక్ యూ సార్. మనకు 4 సంవత్సరాల కిందట అంటే 2022-23 సంవత్సరంలో ఆయిల్ పామ్ మొట్టమొదటిగా మన జగిత్యాల జిల్లాలో నాటుకోవడం జరిగింది. దాదాపు 2000 మంది రైతులు ఆ సంవత్సరం నాటుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరము మే జూన్లో కోతకు వస్తుంది పంట. మొదటి పంట మొట్టమొదటిసారి కాబట్టి రైతులకు అవగాహన లేదు. ఎట్లా హార్వెస్టింగ్ చేయాలి, చేసిన తర్వాత మార్కెటింగ్ ఎట్లా చేస్తారు, మార్కెటింగ్ చేసిన తర్వాత ఫ్యాక్టరీకి పోయినప్పుడు ఫ్యాక్టరీలో ఏ విధంగా దాని నుండి ఆయిల్ తీస్తారు అనే విషయం గురించి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన రైతులు ఈరోజు రైతు విజ్ఞాన యాత్రకు బయలుదేరుతున్న సందర్భంలో నన్ను ఆహ్వానించినందుకు మా జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ గారికి, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కు, మా ఇతర హార్టికల్చర్ ఆఫీసర్స్కు, బయలుదేరుతున్న మా రైతన్నలకు, రైతు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వ్యవసాయం అనేది కూడా శాస్త్రీయంగా ఎప్పటికప్పుడు కూడా మార్పులు చెందుతూ ఉంది. ఒకనాటి వ్యవసాయం వేరు, నేటి వ్యవసాయం వేరు. డిమాండ్ను బట్టి మనం పంటలు పండించుకోవాల్సిన అవసరం ఉంది. ఆధునీకరణ అయిన తర్వాత, ప్రపంచీకరణ అయిన తర్వాత మనము ఒకే మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తామంటే మనం నష్టపోతాం. రైతులు లాభంగా ఉండాలంటే ప్రపంచంలో దేనికి ధర పలుకుతుందో అలాంటి ఉత్పత్తులను మనం పండియాలి. ఉదాహరణకు మనం వడ్లు పుష్కలంగా పండిస్తున్నాం. ఇంకా 3 ఏళ్ళు కరువు వచ్చినా, 3 ఏళ్ళు యుద్ధం నడిచినా మనకు అన్నం అయితే దొరుకుతుంది. కానీ ఒక అన్నం తిని బతికే పరిస్థితి ఉందా? బయట మార్కెట్లో డిమాండ్ ఉంటుందా? ఉండదు. మరి వాళ్ళ నూనె అవుతున్నది, వంట నూనె మలేషియా నుంచి తెచ్చుకుంటున్నాం. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వెళ్ళిపోతుంది. 1,00,000 కోట్లు. దానివల్ల ఏమవుతున్నది? మన రూపాయి విలువ పడిపోతున్నది రోజు రోజు. భారతదేశంలో రూపాయి విలువ పడిపోతూ ఉన్నది. మనం కూడా ఒక భారతీయులుగా దేశానికి రైతులే మనకు భారతదేశంలో పట్టుకోవచ్చు. ఇదే వెన్నుముక. అలాంటి దేశం వెన్నుముక మంచిగా ఉండాలంటే వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, భారతదేశానికి ఏది అవసరం, ఎక్కడ నష్టపోతున్నాం, ఏడ డిమాండ్ ఉందో దాంట్లో అతి ముఖ్యమైన వాటిల్లో ఆయిల్ పంప్. మనకు కోతలు పెడుతున్నది ప్రభుత్వం దేవాలి. ఇప్పటికైతే కోతల బాగా దీనికి లేదు. డిమాండ్ ఉంది ప్రపంచంలో.
డిమాండ్ ఉంది. మనం అందుకోసం అని చెప్పి ఆయిల్ పామ్ గురించి మీటింగ్లు వ్యవస్థ తప్ప దీంట్లో చేయడం వల్ల అధికారులకో కమిషన్ ఇంకెవరికో ప్రభుత్వానికి రాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని ప్రోత్సహిస్తారు. ఎక్కువ రైతులు పెట్టే విధంగా ప్రోత్సహించాలని మీ సహకారం ఉండాలని కూడా కోరుకుంటూ ఈనాటి రైతు విజ్ఞాన విహార యాత్ర శుభప్రదం కావాలి, మంచిగా సంతోషంగా పోయి రావాలని చెప్పి కూడా నేను కోరుతూ మీ అందరికీ వన్స్ అగైన్ ధన్యవాదాలు.